నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. అనుకుంటున్న టైం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అయితే లీటర్ పెట్రోల్ డీజిల్ పై మాత్రం ₹3 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ఇక పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెరిగాయి. కానీ మన దేశంలో మాత్రం 2024 మార్చి నుంచి ధరల్లో ఎటువంటి మార్పు లేదని చెప్తున్నారు. అయితే రోజు రోజుకు నష్టాలు పెరుగుతుండటంతో రేట్లు పెంచక తప్పలేదని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. అయితే ఆయిల్ రేట్లు పెంచడం ఇంతటితో ఆగదని, పెరుగుతూనే ఉంటాయని చర్చ కొనసాగుతోంది. అటు రూపాయి విలువ మరింత పడిపోయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో ప్రెసెంట్ నాతో పాటు మా కొలీగ్ శివ ఉన్నారు, అలాగే అమర్నాథ్ గారు ఉన్నారు, అలాగే అడ్వకేట్ శరత్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా అమర్ గారు, 2024 మార్చి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ₹3 ఎందుకు పెంచాల్సి వచ్చింది? మొదట మీకు, శరత్ గారికి, శివ గారికి, అట్లాగే అందరికీ నమస్కారం. ఇప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అంటే పెట్రోల్ కంపెనీలన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పాత మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు అడ్వాన్స్డ్ పెట్రో బాండ్స్ కూడా డబ్బులు కడుతూ దాదాపు ₹3,86,000 కోట్ల పెట్రో బాండ్స్ అనే అంటే ఫ్యూచర్ భవిష్యత్తు మీద కూడా అప్పు తీసుకొచ్చిన ఆ యూపీఏ 1-2లో జరిగిన తప్పులను కూడా సరి చేసుకుంటూ స్లోగా దాన్ని అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి పెట్రోల్ పైన, డీజిల్ పైన కొత్తగా భారం వేయట్లేదు, పెరగట్లేదు. అయితే మొన్న మార్చి 2026 మార్చిలో ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పైన, డీజిల్ పైన ₹10 తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్. అది జరిగిన తర్వాత పెట్రోల్ కంపెనీలు కొంత వెసులుబాటు అయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే గత 2 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా, ఒక అన్సర్టనిటీ కారణంగా విపరీతమైన ప్రెషర్ పెట్రోల్ కంపెనీలకు, విపరీతమైన ప్రెషర్ ఆయిల్ కంపెనీల పైన వచ్చిన తర్వాత ఈ ₹3 పెంచడం అనేది జరిగింది. అంటే ఈ ₹3 పెంచుడు అంటే ఇది ఓన్లీ మీరు దయచేసి అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇది మాత్రమే కాదు, రైట్? ఇక్కడ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, అంటే నేను జస్ట్ ప్రేక్షకుల అండర్స్టాండింగ్ కోసం ప్రతి పెట్రోల్ లీటర్ డబ్బులు ₹100 అనుకోండి, ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నాను. ఈ ₹100లో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ప్రైస్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్, ప్రాసెసింగ్ అంతా కలిపి. రెండోది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అది ఈరోజు ₹19.90 ఉంది. మూడోది స్టేట్ వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మరి స్టేట్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ 35% వ్యాట్ వేస్తున్నారు. అదే గుజరాత్ అంటే ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఢిల్లీ కానీ, యూపీ కానీ, ఈ రాష్ట్రాలలో కేవలం 13%, 19%. మీరు గుజరాత్లో 13.5% ఉంటుంది. ఎక్కడ 13.5%, ఎక్కడ 35.5%, ఎక్కడ 19%, ఎక్కడ 32%. కర్ణాటకలో ఇప్పుడు ఏదైతే ఆపోజిషన్ అంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాలలో 31%, 35% తెలంగాణ హైయెస్ట్ ఇన్ ఇండియా ఈరోజు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తగ్గించాలి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వము ₹19.90 వేస్తే ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ₹30 వేస్తున్నది. మరి దాన్ని కూడా తగ్గించాలి కదా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్ వేసింది, ఎక్సైజ్ డ్యూటీ వేసింది పెట్రోల్ పైన, డీజిల్ పైన. ఈ డబ్బులతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైవేలు నిర్మిస్తుంది. మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు ఊరట ఎందుకు ఇవ్వట్లేదు? అదే చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు మనము ఈ ట్యాక్స్ వేస్తేనే కదా ఈరోజు హైవేలు అద్దంలా మెరుస్తున్నాయని అందరూ మాట్లాడుతున్నారు. ఇట్లా చేస్తేనే కదా ఈరోజు 147 ఎయిర్పోర్ట్లు కట్టాము. ఈ ట్యాక్స్ నరేంద్ర మోడీ గారి జేబులోకో లేకుండా నిర్మలా సీతారామన్ గారి జేబులోకో వెళ్ళదు కదా, అది మళ్ళీ ప్రజల కోసమే ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ అట్లా ఖర్చు చేయకుంటే మనము 15 సంవత్సరాల క్రితం ఎట్లాంటి హైవేలలో కూడా పెద్ద పెద్ద లొందలు, హైవేలన్నీ 2 లేన్ హైవేస్ మనం చూసాం, ఇదే దేశంలో చూసాం కదా. కానీ అమర్నాథ్ గారు ఇప్పుడంటే ఇట్లా మాట్లాడుతున్నారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, అప్పుడు రేట్లు పెంచారు, అప్పుడు డబ్బు వచ్చింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి జోబులోకో, రాహుల్ గాంధీ గారి జోబులోకో, లేకపోతే ఇతర కేంద్ర మంత్రుల జోబులోకి వెళ్ళలేదు కదా. అప్పుడు కూడా అభివృద్ధి పథకాలకే ఉపయోగించినటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం అప్పుడు ఉపయోగించింది. కానీ అప్పుడు ఇలా మాట్లాడారా? ఇంత కన్విన్సింగ్ గా మాట్లాడారా? అఫ్ కోర్స్ ఇప్పుడంటే ₹3 లీటర్ చొప్పున పెంచారు. నిజంగా ఒప్పుకోవాల్సిందే, కొంత ఆలస్యం చేశారు. దాదాపుగా తట్టుకునే ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. కొంతవరకు పెంచకుండా ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేశారనేది తెలుస్తుంది. కానీ అంతిమంగా పెంచారు.
కాకపోతే పబ్లిక్ ఏదో కన్విన్స్ చేయాలని చెప్తే వాస్తవాలు నిజంగా చెప్తున్నారా అనేది ఒక డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి. డౌట్ ఏం లేదు సార్, బరాబర్ చెప్తున్నాం కదా. ఇప్పుడు శివ గారు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ దేశంలో కేవలం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండే సంవత్సరానికి. ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సో 1,00,000 ఎక్కడ, 12 లక్షలు ఎక్కడ? న్యాచురల్లీ ప్రజలకు అర్థమవుతున్నది కదా. ఇంతకుముందు 2014కు ముందు రోడ్లు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, 2014కు ముందు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, రైల్వే స్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. ప్రజలు కళ్ళతో చూస్తున్నారు కదా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీడియా కూడా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, కేవలము కేంద్ర ప్రభుత్వం కాదు, మీరు ఆదిలాబాద్ బార్డర్ దాటిన వెంటనే మహారాష్ట్రకి ఎంటర్ అయిన తర్వాత ఇదే NH-44 నేషనల్ హైవే మీద ₹5.26 తగ్గుతుంది డీజిల్ పైన. అంటే ఈ రాష్ట్రం ₹5.26 ఎక్స్ట్రా తీసుకుంటే మరి మహారాష్ట్ర కన్నా ఎంత పెద్ద రోడ్లు కట్టిండు రేవంత్ రెడ్డి గారు, మహారాష్ట్ర కన్నా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టిండు తెలంగాణలో, మరి మహారాష్ట్ర కన్నా ఎంత పెద్ద బస్ స్టాండ్లు కట్టిండు. ఒక బస్ స్టాండ్ కట్టి చూపించండి. ఈ 12.5 సంవత్సరాలలో, అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు పైసలు తీసుకున్నారు, వీళ్ళు పైసలు తీసుకున్నారు. మరి ఎన్ని బస్ స్టాండ్లు నిర్మించారు, ఎన్ని స్టేట్ హైవేలు కట్టారు, మరి ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు తెలంగాణలో ఈ రెండు పార్టీలు? ఈజీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో మసిూసి మన బట్టగాల్చి మీదేయడం చాలా తేలిక శివ గారు. మనం ప్రశ్నించాల్సింది రెండు ప్రభుత్వాలను ప్రశ్నించాలి. మీరు నేను నా పాయింట్ ఏంటంటే, నా ఎంటైర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దయచేసి మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏంటంటే అమర్నాథ్ గారు, ఖచ్చితంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయని అంత ఎక్స్పెక్ట్ చేశారు. యుద్ధ పరిణామాలు తెలుసు అందరికి, ప్రతి ఒక్కరికి, అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు పెంచుతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది? ఎన్నికల వరకు 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు వచ్చేంత వరకు మాత్రం అంతా బాగానే ఉంది. మన దగ్గర 2-3 నెలలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయి, 90 రోజులకు సంబంధించి ఉన్నాయి, మేము భారం మోపదలుచుకోలేదు. ఇదంతా చెప్పినటువంటి కేంద్ర పెద్దలంతా కూడా ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత ఎందుకు రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఒక్కసారిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పొదుపు చర్యలన్నీ ఎందుకు వచ్చినాయి, ఒక్కసారిగా దేశం క్లిష్ట పరిస్థితులు ఉందనేటువంటి వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయి, ఇదంతా ఎన్నికల తర్వాత ఎందుకు? అప్పటి నుంచి కూడా చెప్పుంటే బాగుండేది కదా. ఇది కొంత ప్రజల్ని ఎన్నికల కోసం, ఓట్ల కోసం మోసగించడం కాదా అనేది విపక్షాల వాదన. ఇక్కడ దీనిలో మోసం ఏముందండి? వాళ్ళు చెప్పేది ఉండే కదా, వాళ్ళు ఇప్పుడు మన రాహుల్ గాంధీ చెప్పారు కదా, రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, ప్రజలు వినలే కదా, ఎన్నికల తర్వాత పోలింగ్ పెరుగుతాయి అన్నారు, రేట్లు పెరుగుతాయి అన్నారు, అందుకే ఆగినట్టున్నారు కొన్నాళ్ళు. మీరు కూడా మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ ఒక 1000 సార్లు చెప్పుంటాడు, రైట్? మోడీ గారు ఎప్పుడు కూడా మేము పెంచము అని చెప్పలేదు కదా, ఇప్పుడు పెంచట్లేదని చెప్పలేదు. కానీ ఎన్నికల వరకు ధరలు పెంచకుండా ఆపి ఇప్పుడు ప్రజలపై భారం. ఇప్పుడు ఇదేంది, మీకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన వార్, రైట్? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలల నుంచి నడుస్తున్న వార్. ఈ యుద్ధం కారణంగా యుద్ధాన్ని ఆబ్జర్వ్ చేస్తారు కదా, స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా చర్యలు ఉంటాయి. కానీ అక్కడ యుద్ధం స్టార్ట్ కాగానే ఇట్లా రేట్లు పెంచారు కదా, దాని యొక్క ప్రభావం మన పైన ఎంత ఉంది? గత 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత తగ్గాయి, ఎంత మనం ఎక్స్ట్రా కాస్ట్ వేయాల్సి వచ్చింది, అంతర్జాతీయ విపణిలో మనకు ఎంత వెసులుబాటు ఉన్నది, ఏ దేశాల నుంచి మనం ఎంత కొనగలుగుతాము, ఎక్కడెక్కడ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద ఆధారపడి వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తారు. అంతేగాని దానికి ఎన్నికలకు సంబంధం ఏముంటుంది? ఇమీడియట్లీ పెంచారు కదా. ఏదైనా మనతో పాటు బీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే. దేవిప్రసాద్ గారు, మొత్తానికి అందరూ ఊహించినట్టే పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే పెరిగినాయి. కానీ ఇది ఇంతటితో ఈ పెరుగుదల ఆగుతుందా, ఇంకా పెరుగుతాయా అనేది ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. కేంద్ర పెద్దలు మాత్రం మన హైదరాబాద్కు వచ్చినప్పుడే ప్రధాని మోదీ సూచించినటువంటి పొదుపు చర్యలు మనందరికీ తెలిసిందే. ఇంకా పొదుపుగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అఫ్ కోర్స్ దేశం కోసం అందరూ కొన్ని చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? నమస్తే. అంటే ఒక్కటి, దేశం ఈ యుద్ధం అనేటువంటిది, యుద్ధం వల్ల దేశంలో సామాన్య ప్రజల మీద పెరుగుతున్నటువంటి భారాన్ని మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది మోదీ గారు చెప్పినా చెప్పకున్నా ఇప్పటికే ప్రజల మీద అనేక రంగాలలో, ఒక్క రంగం కాదండి, ఇవాళ అనేక రంగాలు, చిన్న చిన్న బిజినెస్లు ఎవరైతే టిఫిన్ బండి పెట్టుకుంటారో లేకుంటే టిఫిన్ సెంటర్ నడుస్తారో అందరి మీద ఈ భారం పడింది. అదొక్కటే కాదు, అన్ని వ్యవసాయ రంగం మీద పడ్డది, అన్ని రంగాల మీద యుద్ధం ప్రభావం కనబడతాం. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. యుద్ధం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతా ఉన్నది. కాబట్టి ప్రజలు సహకరించాలనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చెప్పి ఉంటే దాన్ని అందరూ కూడా స్వాగతించేవాళ్ళు.
ఈ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, మిగతా ఎన్నికలు, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి సంక్షోభం గురించి కానీ, ప్రజలు ఎదుర్కోబోయేటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక పరిణామాలు కానీ మిగతా ఏవి కూడా చర్చించకుండా ప్రజల్ని ఒక రకమైనటువంటి సైడ్ ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి వాదన ఉంది. చాలా మంది కూడా ప్రతిపక్షాలుగా మేము కానీ మిగతా పార్టీలు కానీ ఎన్నికలైన తర్వాత ఈ రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తాం. కాబట్టి ఇవాళ మొన్న మోదీ గారు చెప్పినటువంటి అంశం ప్రధానమంత్రిగా వారు చెప్పడం ఒక పెద్ద, అంటే ఇంటి పెద్దగా వారు చెప్పడాన్ని, పొదుపు పాటించండి అని చెప్పడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ ఇలా ప్రజల చేతులు ఏముందండి? మీరు విదేశీ వస్తువులు బహిష్కరించండి, స్వదేశీ వస్తువులు వాడండి అని ఒక మాట వారు అన్నారు. స్వదేశీ వస్తువులను ఇక్కడ అవసరమైనటువంటి కన్జ్యూమర్కి అవసరమైనటువంటి క్వాంటిటీలో తయారు కావాల్సినటువంటి ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రజలు చేస్తారా, ప్రభుత్వాలు చేస్తాయా, విధానాలు చేస్తాయా? ఒక్కసారి ఆలోచించాలి. ఇలా ప్రజలకు మీరు పిలిపించే ముందు వాటికి అవసరమైనటువంటి ప్రాతిపాదిక విధానాలు మీరు పెట్టి ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ఇలా డీజిల్, పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయి, మీరు తక్కువ చేసుకోండి అన్నాడు. తప్పకుండా అది ఇప్పటికే అనేక మందిని అనేక రకాలుగా పొదుపు పాటిస్తున్నాం, చేస్తున్నాం. భారతదేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరికీ కంటే కూడా గొప్ప ఆర్థికవేత్తలండి. ఎవరికి వీళ్ళు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎంత కష్టకాలంలో కూడా మనం ఊర్లలో చెప్తారు పిండి ఎంతో రొట్టె ఎంత అని. అంటే మన ఆదాయం ఎంత ఉంటుందో మన ఖర్చు అంత పెట్టుకునేటువంటి 90% కుటుంబాలు భారతదేశంలో ఉండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా నిలబడి ఉన్నటువంటి గొప్ప ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి ప్రధాని గారు ఈ విషయాలు చెప్పే ముందు ప్రజల్ని భయపట్టించే విధంగా ఉంది తప్ప ప్రజల్ని మీరు పాటించండి అనేటువంటి పద్ధతిలో మొన్న వారు చెప్పినట్టుగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మీరు అన్ని తక్కువ చేయండి అని చెప్పింది కానీ దానికి మార్గాలు ఏంటియో చెప్పలేదు. ప్రజల మీద పడేటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా భరిస్తుందో చెప్పలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడనేమో $1 ట్రిలియన్ మేము వ్యవస్థను సృష్టిస్తామని రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పిండు. ఇక్కడ మోదీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి కొనొద్దు, ఏమి తినొద్దు, ఏమి ఖర్చు పెట్టొద్దు అంటే ఈ డాలర్ల వ్యవస్థ ఎప్పుడైతుంది అంటే ఇవి అన్ని కాంట్రవర్షియల్ గా కనబడతా ఉన్నాయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ఇగో మన దేశము ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఈ సంక్షోభ నివారణకు ఏం చేయాలనేది మొత్తం ప్రతిపక్ష నాయకులందరూ పిలవండి, పిలిచి చర్చించి ఇది ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి ఏం చేయాలో చేస్తే డెఫినెట్ గా అందరూ సహకరిస్తారండి. మొన్న కరోనాలో మోదీ ఇచ్చినటువంటి పిలుపు అన్ని రాజకీయాలకు అతీతంగా మనం అందరం పాటించలేదా? భారత ప్రధానమంత్రి కాబట్టి డెఫినెట్ గా అందరం కూడా. కానీ దేవిప్రసాద్ గారు, విపక్షాలు కూడా సహకరించడానికి ఇంత క్లిష్ట సమయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయా? విపక్షాలు కూడా రాజకీయం కోసమే చూస్తున్నాయి కదా. అఫ్ కోర్స్ ఇంకా అధికార పార్టీ కూడా రాజకీయం చేయక ఇంకేం చేస్తుంది? ఇప్పుడు నేనేమంటున్నాండి, రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం కూడా రాజకీయం చేస్తే ఎట్లండి? ప్రజలకి ఇలా ఒక పరిపాలనకి ఒక ఏమి అవసరమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా, 2 ప్రభుత్వాలు. ఇవాళ పెట్రోల్ మీద పెంచిండ్రు, కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా మేము పెట్రోల్ ధర పెంచారని మహేష్ గౌడ్ గారు అన్నారు. నేను ఏమంటున్నా, ఆ ₹3 పెంపు మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే తగ్గించుకోండి ఇమీడియట్ గా. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి ఈ చర్చ వస్తే కాంగ్రెస్ అనేక మంది బీజేపీ నాయకులు సైతం మీరు అవి తగ్గించుకోండి అని చెప్పింది కదా. మళ్ళీ ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ప్రజల మీద భారం పడకుండా కొంత మేరకు తగ్గించవచ్చు కదా. కాబట్టి ఇవాళ 2 ప్రభుత్వాలు కూడా ప్రజల మీద భారం వేయడం మీదనే దృష్టి పెడుతున్నాయి తప్ప ఈ భారం నుండి మీరు అధికారంలో ఉంటే తగ్గించేవారా? దేవిప్రసాద్ గారు? ఎందుకంటే గతంలో తగ్గించిన పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చెప్పడం సులువు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక. అఫ్ కోర్స్ ఎన్డీఏ నేతలు మాత్రం మేము పెంచామనే చెప్తున్నారు, కానీ తగ్గిపోయాయని వారు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో మాకున్న సోర్సెస్ కూడా మేము కట్ చేసుకుంటే ఎలా అనేది రాష్ట్ర ప్రభుత్వాల మాత్రమే. శివగారు, నేను ఏమంటున్నా, మేము తగ్గియాలని బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు డిమాండ్ చేయడం లేదు. కానీ వీరు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పిన. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడు దాని మీద పడేటువంటి ట్యాక్సులు, ఎందుకంటే ఉన్న రెవెన్యూ రిసీట్సే ఇవాళ మద్యము
పెట్రోల్ డీజిల్ మీద తప్ప రెవెన్యూ రిసిప్ట్స్ చాలా తగ్గిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. 1 ట్యాక్స్ 1 నేషన్ ఇవన్నీటువంటి సందర్భంలో చాలా తక్కువ ట్యాక్సులు రాష్ట్రంకి వస్తున్నాయి. రాష్ట్రాల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. సర్వీసు సెక్టార్ పెరిగిపోతా ఉంది. మిగతా రంగాలకు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత సహాయం అనేక సందర్భాల్లో దొరకనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో డెఫినెట్ గా మరి అటువంటిప్పుడు అంత రియాక్షన్ ఎందుకు చేయాలండి? మీరేమో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎదుటోళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రచారం చేస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పట్ల మీకు శ్రద్ధ ఉండదా, సోయి ఉండదా? ఇలా రైతులు చూస్తున్నాం కదా, 40 రోజులుగా ఇలా ధాన్యం అమ్ముకుందామని ఆడ కళ్ళాల్లో పెడితే కొనే నాతుడు లేక రైతులు ఎంత గోల చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలా 8 కిలోల తరుగు తీసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అసలు ధాన్యం కొనుగోలు చేయడానికి సరైనటువంటి వసతులు కల్పించలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనీసం వసతులు లేవు. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద పొట్లాడుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏమి సువిధ చేస్తున్నాం, ఏం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయంలో ఇలా కాంగ్రెస్ ను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఈ మొన్న ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఉపన్యాసం ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా ఉంది, కానీ సంక్షోభ నివారణకు లేదనేది మాత్రం వాస్తవం. ఓకే ఓకే మనతో పాటు పాపారావు గారు, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, యాజ్ ఎక్స్పెక్టెడ్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి అని అందరూ భావించారు, అందరూ భావించేలా చేశారు, సిద్ధం చేశారు కొంత మెంటల్లీ. సో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, కాకపోతే ఇంతటితో ఆగుతాయా, ఇంకా పెరుగుతూనే ఉంటాయా అనేటటువంటి ఒక సందేహం కూడా స్టిల్ ఇప్పటికీ అందరికీ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? మొన్న పొదుపు చర్యలు ప్రధానమంత్రి మోదీ మన హైదరాబాద్ నుంచి సూచించడం దగ్గర నుంచి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేదాకా మీ అబ్జర్వేషన్? అంటే మోడీ గారు ఏమి సన్నాహాలుగా చేశారు, అదే చెప్పారు. ఆయన ఉద్దేశం ఆయన అప్పటికే చెయ్యాలనే నిర్ణయాలు జరిగినట్టు ఉన్నాయి. బంగారానికి సంబంధించి నిన్న కస్టమ్స్ డ్యూటీ పెంచడం కానీ, ఇవాళ పెట్రోల్ మీద ₹3.14, డీజిల్ మీద ₹3.11 పెంచడం కానీ ఇవన్నీ ముందుగా అనుకున్నాయే. ప్రజలకు ముందుగా చెప్పారు మోడీ గారు కష్టాల్లో ఉన్నామని చెప్పి. అయితే ఇక నేను అనేది ఒకటి, ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరుగుదల ఇవాటితో ఆగిపోతుంది. బిగినింగ్ మళ్ళీ ఒక సిరీస్ గా ఉంటాయి ఈ పెరుగుదలలు, సిరీస్ దొరుకుతాయి. అక్కడ ఏంటంటే ఇది ₹3.14 పెరిగితే ఫైనల్ అనుకోవడానికి లేదు. కానీ ఇక్కడ దాదాపుగా బెంగాల్ ఎన్నికలు అయిపోయినప్పుడు పాపారావు గారు, బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ₹10 నుంచి ₹15 వరకు పెరగచ్చు ఇలాంటి వార్తలు వచ్చాయి. అఫ్ కోర్స్ అవి నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిణామాలు చూస్తుంటే ఒక్కసారిగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా దశల వారీగా ఏమైనా అంతవరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందా అనేటటువంటిది ఒక సందేహం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అంతే కదా. ప్రజల్లో ఒకేసారి ₹10 పెంచితే వ్యతిరేకత వస్తాయి కాబట్టి ₹10 స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగుగా పెంచుతారనుకున్నారు. గతంలో మీకు అది కూడా తెలుసు కదా, గతంలో రోజువారీ ప్రైస్ చేంజ్ ఉండేది. పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీ ప్రైస్ మారేది, తర్వాత మార్చారు దాన్ని. రోజువారీ మారిస్తే కనుక ఎవరికి అర్థం కాదు, పైసల్లో మారుద్ది, పైసల్లో మారితే ఎవరికి గమనించలేరు అనుకున్నారు. కానీ అది కూడా గమనించి జనాలు వ్యతిరేకించడం, తిరుగుబాటులాగా అంటే ప్రశ్నించడం మొదలైన తర్వాత మళ్ళీ మార్చుకున్నారు. సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది కదా, దాన్ని తగ్గించుంటే బాగుండేది. సందర్భంలో పెట్రోల్ మీద నాకు తెలిసి అయితే ఇప్పటికీ ₹11 దాకా ఎక్సైజ్ డ్యూటీ ఉంది, డీజిల్ మీద అయితే ₹15 దాకా ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా చెబుతున్నారు 4 సంవత్సరాల పాటు పెంచలేదనే మాట కొన్ని చోట్ల కొంతమంది మాట్లాడుతున్నారు, అదేదో ఘనమైన విషయం లాగా. కానీ 40 సంవత్సరాలకు సరిపడా ఆల్రెడీ పెంచేశారు కదా. 4 సంవత్సరాల నుంచి పెంచకపోవటం కాదు, 40 సంవత్సరాలకు ఆల్రెడీ సరిపడా గతంలోనే అప్పటికి అధికారంలో ఉన్న 8 ఏళ్ల కాలంలోనే విపరీతంగా పెంచారు. ఎల్పీజీ ధరలు పెంచారు,
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి బీజేపీ ప్రభుత్వం ఎల్పీజీ ధర 450 రూపాయలు. అంటే పాపారావు గారు, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్ పై ఇంకా ఎంతకాలం ఉండొచ్చు? ఎన్ని రోజులు ఇంకా ఈ ధర పెంచే అవకాశం? అది ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా కానీ చాలా కాలం ఉంటుందండి. మీరు ఎంతకాలం ఉండొచ్చు అనేది మంచి ప్రశ్న. ఎందుకంటే జనరల్గా దయచేసి మిగిలిన గెస్ట్ మ్యూట్ చేయాలి, ఎందుకంటే డిస్టర్బెన్స్ గా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. సరే, అయితే చాలా కాలం పాటు ఉంటుంది ఈ ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగినా, హోర్ముజ్ జలసంధి తెచ్చినా, మీకు మధ్యప్రాచ్యంలో చాలా దేశాల్లో చమురు ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. ఎందుకంటే చమురు ఉత్పత్తి నిలిపేశారు. ఇప్పుడు హార్ముజ్ నుంచి రవాణా లేక ఉత్పత్తి చేసిన చమురంతా వాళ్ళ వీటిల్లో నిల్వ సిలోస్ వాటిల్లో అలా ఉండిపోయి కొత్తగా ఉత్పత్తి చేస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఉత్పత్తి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ ఉత్పత్తి రీస్టార్ట్ చేయాలంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు హోర్ముజ్ జలసంధి తెలుసుకున్నా కొంతకాలం పాటు, కొన్ని నెలల పాటు, 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు, ఏదైనా ధరలు ఎక్కువే ఉంటాయి. ఈ సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేది కాదు. అదే యుద్ధం కనుక పరిష్కారం కాకపోతే కనుక, యుద్ధం ఆగకుండా హోర్ముజ్ ఇలాగే ఉంటే సమస్య మరింత 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 తీవ్రమే. అసలు అది ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం వాతావరణం ఉంది, సంక్షోభం వస్తుంది ఆల్రెడీ భారతదేశంలో. మరో అంశం పాపారావు గారు, మరో అంశం, గతంలో యూపీఐ ఉన్నప్పుడు మనం చూసాం పైసల్లో పెంచినట్టే మీరు ఇందాక ప్రస్తావించారు. పైసల్లో రేట్లు పెంచినా కూడా బయట ధర్నాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ మీరు చెప్పినట్టే గత 4 ఏళ్లుగా పెంచనప్పటికీ కూడా అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ పెంచింది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా రేట్లు తగ్గించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. అయినా కూడా అంత వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదు. ఏంటి ఎన్డీఏ చేసిన మ్యాజిక్ ఏంటి? అక్కడ పబ్లిక్ లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు తగ్గిపోయినాయి అనుకోవాలి? మీరు అనుకున్నట్లుగా మనకి ఇక్కడ మామూలు రెగ్యులర్ గా మనం అనుకునే మెయిన్ స్ట్రీమ్ మామూలు ఈస్టర్న్ మన హైదరాబాద్ ఇట్లాంటి చోట్ల మనకి వ్యతిరేకత అనేది ఏదో కొన్ని పార్టీలు అక్కడక్కడ దిష్టి బొమ్మలు దాని అట్లా ఇట్లా వస్తే వ్యతిరేకత ప్రజల నుంచి పెడుతున్నారు, అందరూ విమర్శిస్తున్నారు. కానీ నిరసనలుగా దిగేది జరగదు. కానీ మీరు గమనించండి, జరుగుతుంది ఇంకో పక్క. నోయిడాలో కార్మికులు లేకపోతే మానేశారు, ఎంత కార్మికులు ఈ మధ్యకాలంలో ఉద్యమాల్లోకి దిగారు జీతాలు పెంచుకొని. దాని వెనుకున్న కారణాలు ఏంటి? ఎల్పీజీ ధర పెరిగిన తర్వాత వాళ్ళకి జీవిత అవసరాల ధరలన్నీ పెరిగిపోయి జీతాలు పెంచకపోతే బతకలేమని దిగారు. కాబట్టి కొన్ని రంగాల్లో కొంతమంది ఇప్పటికీ ఉద్యమ బాట పడుతున్నారు. కార్మికులు ఉద్యమ బాట పట్టారు, అక్కడ ఆ ఉద్యమం నడుస్తూ ఉంది. జీతాలు పెంచమనేది వాళ్ళు కొంత పెంచారు, అవి సరిపోవు, ఇంకా కావాలని అడుగుతున్నారు, బతకలేనట్లు అయితే అని అడుగుతున్నారు. కాబట్టి కొన్ని సెక్షన్స్ లో ఇంకా రియాక్షన్ ఉంది. మిగతా సమాజంలో కొంత సామాజికంగానే ఒక వాతావరణం మారింది. గత 30-40 ఏళ్ల సంస్కరణల క్రమంలో ఐసోలేషన్ పెరిగింది, ఇండివిజువలిజం వచ్చింది, ఐసోలేషన్ పెరిగింది, మనిషికి మధ్య బాండ్స్ పోయినాయి. దానివల్ల ఏంటంటే ఈ అసంతృప్తి ఉంది. కానీ అసంతృప్తిని మిల్లింగ్ అంటారు. ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకున్నప్పుడు వచ్చే మిల్లింగ్ ప్రాసెస్ లో అది పెరిగి ఒక నిరసనగా బయటకు వచ్చేది ఇంకా జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, నిరసనలు జరుగుతాయి. నిరసనలు జరగకుండా ఉండవు. ఒక పాయింట్ ఉంటుంది, ఒక టిప్పింగ్ పాయింట్. గత 40 ఏళ్ళుగా లేవు, నిజమే, నిరసనలు తగ్గినాయి. ఇక్కడ సమాజంలోనే మార్పు వచ్చింది, సామాజికంగానే వాతావరణంలో మార్పు వచ్చి మనిషికి మధ్య ఉన్నటువంటి బాండ్స్ అన్ని పోయి, పైగా రెండో పక్కన అనకూడదు కానీ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది విపరీతంగా. మొబైల్ ఫోన్, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ వచ్చిన తర్వాత జనానికి అసలు చుట్టూ పరిసరాలు పట్టుకునే స్పృహ కూడా లేకుండా అయిపోయినటువంటి మనుషులు సమాజంగా అయింది. కానీ ఎంత స్పృహ లేకపోయినా నీ చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఎగిరిపోయే పరిస్థితి వస్తే అప్పుడు వస్తే స్పృహ అంటే బేసిక్ గానే అన్నం లేనప్పుడు, లేకపోతే కష్టాలు పెరిగినప్పుడు ఎవరికైనా స్పృహ రాక తప్పదు. నడుస్తుంది. గత 40 ఏళ్ళుగా కొంత ఈజీగా నడిచింది జీవితం. ఈజీ మనీ యుగం నడిచింది కదా. లాట్ ఆఫ్ ఈజీ మనీ కల్చర్ వచ్చింది. ఈజీ మనీ విపరీతంగా అమెరికా లాంటి దేశాల్లో, ప్రపంచ దేశాల్లో డబ్బులు ముద్రేయటం, అవన్నీ సర్క్యులేషన్ లోకి రావటం, రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోవటం, ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా డబ్బులు పెద్దవాళ్ళ దగ్గర, ఆ డబ్బులు కిందకు కూడా కొంత ప్రవహించినాయి జనాల్లోకి. అలాగే షేర్ మార్కెట్లు ఇట్లా బతికేశారు. ఇప్పుడు ఆ వాతావరణం అంతా మారుతుంది కాబట్టి వేడి ఖచ్చితంగా జరుగుతుంది, మారక తప్పని స్థితి జనాలకు కూడా వస్తుంది. ఓకే పాపారావు గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు మానవతారాయ్ గారు జాయిన్ అయ్యారు. మానవతారాయ్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే, క్లియర్ గా ఉంది, చెప్పండి. మానవతారాయ్ గారు, యాజ్ ఎక్స్పెక్టెడ్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మీ రాహుల్ గాంధీ గారు ముందే ప్రిడిక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. కాకపోతే భారీగా పెరుగుతాయి అనుకున్నాం, కొంతవరకు ఇప్పుడు పెరిగాయి, ఇంకా పెరగవచ్చు అనేటటువంటి అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ మీ కామెంట్ ఏంటి అసలు ఈ ధరల పెంపుదలకు సంబంధించి? ఇప్పుడు బీజేపీ చేతగాంతనం, ఆర్థిక విధానం లేకపోవటం, ఆర్థిక విధానాల్లో విఫలం కావటం, విదేశీ వాణిజ్యంలో విఫలం కావటం, విదేశీ వ్యవహారాల్లో విఫలం కావటం, ఈ అన్నిటి మూలంగా ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజలపైన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి భారం వేశారని చెప్పి స్పష్టంగా మనకు తెలుస్తుంది.
అదే యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇంతకన్నా సంక్షోభాలు వచ్చినాయి. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, 91లో గల్ఫ్ యుద్ధం జరిగేటప్పుడు ఆ రోజు పివి నరసింహారావు తెలుగు బిడ్డ మనోడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గారు సలహాదారుడుగా ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఏ విధంగా దేశాన్ని గట్టెక్కించారు అంటే, ఆ రోజు 2 వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, మనం అంతర్జాతీయంగా ఈ చమురుని దాదాపు 90% దిగుమతి చేసుకోవాలి, అంటే డాలర్ రూపంలో కొనాలి. అదేవిధంగా ఏదైనా బంగారం లాంటి వస్తువులను కూడా మనం డాలర్ రూపంలోనే కొనుక్కోవాలి. కాబట్టి మన విదేశీ మారకుల నిల్వలు అడగంటిపోయిన తరుణంలో మన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికవేత్తలు ఏం చేశారు, చక్కగా దేశాన్ని సంస్కరించే విధంగా ఆ యొక్క సంస్కరణలు చేయటం మూలంగా ఇటు ప్రజలపైన భారం వేయలేదు, ప్రజల్ని బెదిరించలేదు. మీరు అప్రమత్తంగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, బస్సుల్లో పోండి, పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనొద్దని ఏనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల నాయకులు దేశ ప్రజలను హెచ్చరించలేదు. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక సంస్కరణ ద్వారా ఇలా దేశాన్ని ఈ విధంగా అభివృద్ధి పదంలో నడపడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఇలా పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందని మనకు ముందే తెలుసు. హలో, పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. అక్కడ తుమ్మితే మనకు జలుబు వస్తుందని ముందే తెలుసు మనకి. మరి ఎందుకు అప్రమత్తంగా లేరు? ఆ రోజు ఎందుకు లేరు? చేతులు కాలే కాకులు పట్టుకుంటారు మీరు అంటే, వీళ్ళకు ముందు చూపు లేదు. ఇది కూడా అర్థమైపోయింది. మానవతారాయ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఒక్క నిమిషం, మానవతారాయ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదు? వ్యాట్ ఎందుకండి? వ్యాట్ సంబంధం లేదండి. కాంగ్రెస్ యూపీఏ కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను చెప్తున్నా, సబ్సిడీ పడకుండా చమురు సంస్థల పైన భారం పడకుండా. ఎందుకు కర్ణాటక, హిమాచల్ వంటి కాంగ్రెస్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి కదా? నన్ను చెప్పని రాష్ట్రాలు పన్నులు జిఎస్టీ వదిలిపెట్టండి. అసలు కేంద్రమే యూపీఏ 1-2లో గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఈ రోజు ఎంత ఉన్నాయి? దాదాపు 107, 109 దాకా వచ్చినాయి. కానీ అంతర్జాతీయంగా యూపీఏలో 2013-14లో 100 నుంచి $120 దగ్గర పెరిగినా సరే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు భారం వేయకుండా పాలించినాయి. మరి ఎందుకు కారణం? ఆ రోజు అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ ఇంధన సంస్థల యొక్క సబ్సిడీ ఇచ్చేది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇంధన సంస్థలకు సబ్సిడీని అందించేది. ఏ విధంగా ఎంత సబ్సిడీ ఇచ్చింది నేను చెప్తా. 2009లో 1,03,000 కోట్లు ఇచ్చింది. 2011-12లో 1,35,000 కోట్లు ఇచ్చింది. 2012-13లో 1,60,000 లక్షలు, అట్లా 1,61,000 కోట్లు ఇచ్చింది. అదే విధంగా 1,39,000. ఈ విధంగా ఇంధన సబ్సిడీ ఇచ్చుకుంటా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ముందుకు పోయింది. కాబట్టి మరి బీజేపీ ఏమన్నా విఫలమైపోయింది. ఇలా తప్పదు. వాళ్ళకి 4 ఏళ్లకు తర్వాత మళ్ళీ డీజిల్ పెట్రోల్ రేట్లు అమాంతం పెంచేశారు. ఇలా హైదరాబాద్ లో 110 రూపాయలు పెట్రోల్ ధర, డీజిల్ ధర 95 రూపాయలు. మరి ఆ రోజు యూపీఏ హయాంలో 100 నుంచి $120 ముడి చమురు ధర ఉంటే, యూపీఏ హయాంలో డీజిల్ పెట్రోల్ ఎంత ఉంది? 75-76 రూపాయలు ఉంది. అదేవిధంగా పెట్రోల్ 50-56 రూపాయలు ఉంది. మరి ఎందుకని అత్యధికంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి పేద ప్రజలపై, సామాన్యులపై పెట్రోల్ డీజిల్ భారలేదు? అంటే ఒక పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందంటే అర్థమైంది, రేపటి నుంచి నిత్యావసర వస్తువులు, పప్పు, ఉప్పు, ట్రాన్స్పోర్టేషన్ మూలంగా కూరగాయల ధర దగ్గర నుంచి దేశం మొత్తం కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది, కేంద్ర ప్రభుత్వం. కామన్ మ్యాన్ నుంచి మానవతారాయ్ గారు, కామన్ మ్యాన్ నుంచి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. మానవతారాయ్ గారు, కామన్ మ్యాన్ నుంచి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. జీఎస్టీ పరిధిలోకి వచ్చి ఆ స్లాబ్లు అమలైతేనే కొంత రేట్లు దిగి వస్తాయి, పన్నుల రూపంలోనే ఎక్కువగా పోతున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేటటువంటి ఒక డిమాండ్ కామన్ మ్యాన్ నుంచి ఉంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ నాయకుల దగ్గర లేవనెత్తిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాలే జీఎస్టీ పరిధిలోకి రానివ్వట్లేదు. అఫ్ కోర్స్ నిర్మలా సీతారామన్ కూడా అన్నారు, స్టేట్స్ ఒప్పుకుంటే మేము రెడీ అంటూ కూడా ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి ప్రాబ్లం ఏంటి జీఎస్టీలోకి తీసుకురావడానికి? మీరు వినండి, ఇప్పుడు స్టేట్స్ వేసేటువంటి జీఎస్టీ గానీ పెద్ద భారం కాదండి. కేంద్ర ప్రభుత్వం 16,50,000 కోట్ల పైచిలుకు రకరకాల పన్నుల మీద, సెస్సులు అని అది అని ఈ అని పన్నుల మీద ఇలా 11 ఏళ్ల కాలంలో 12 ఏళ్ల కాలంలో వసూలు చేసింది. మరి ఇట్లాంటి కష్టకాలంలో అందులో 5 లక్షల కోట్లు సబ్సిడీ నష్టం భరిస్తే తప్పేంది? కాంగ్రెస్ చేసింది అదే గొప్పతనం. కాంగ్రెస్ ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ, ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ, సంక్షోభం వచ్చినప్పటికీ పివి నరసింహారావు హయాంలో
పేద ప్రజలకు సామాన్యులకు భారం పడకుండా ఎవరికి పడకుండా చేసింది. ఇట్లాంటి తరుణంలో విదేశీ మార్పు చెప్పండి, అసలు మీ దగ్గర విదేశీ మార్పు నిల్వలు ఉన్నాయా లేవా? భారతదేశం దగ్గర విదేశీ మార్పు నిల్వలు అంటే 90% డీజిల్, మొత్తం బంగారం మన దగ్గర ఉత్పత్తి లేదు కాబట్టి మనం దిగుమతి చేసుకోవాలా? ఇంకా వీళ్ళ ఆర్థిక విధానాలు ఎట్టున్నాయంటే డొలతనం ఎట్లా కనపడుతుందంటే, ఇలా ట్రంప్ చెప్పిన చోట మనం డీజిల్ పెట్రోల్ కొనాలా. ఇది మన దౌర్భాగ్యం. ఇలా భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ట్రంప్ తాకట్టు పెట్టు. అందుకే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారు. ఇలా రష్యా నుంచి సాంప్రదాయబద్ధంగా రైట్. మానవతారాయ్ గారు, మీ వాయిస్ కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, చూసుకోండి. మీ కామెంట్స్ పై చెప్పండి. ఇప్పుడు శివ గారు 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ పరిపాలన చేసింది ఈ దేశాన్ని. 2004 నుంచి 2014 వరకు పెట్రోల్ ధర ఎంత శాతం పెరిగింది? 122% పెరిగింది. 122%, కేవలం 10 సంవత్సరాల కాలంలో. అదే 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ 2014 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం 30% పెరిగింది. మరి 122 పెద్ద సంఖ్యనా, 30 పెద్ద సంఖ్యనా? చిన్న పిల్లని, 3వ తరగతి పిల్లని అడిగినా చెప్తారు కదా. రెండో విషయం, ఆయన చెప్తున్నారు కదా ఇందాక ఇంధన సబ్సిడీ ఏంది? సోనియా గాంధీ వాళ్ళ ఇటలీ నుంచి తెప్పించి ఇచ్చిందా? ఇంధన సబ్సిడీ ఎవరిస్తారు? మీరు మాలాంటి వాళ్ళు అందరు ట్యాక్స్ కట్టిందే ఇంధన సబ్సిడీ. ఎవరిస్తారండి ఇంధన సబ్సిడీ అంటే ఎవరిస్తున్నారు? మన్మోహన్ సింగ్ గారు జేబులోంచి ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులోంచి, వాళ్ళ ఖజానా నుంచి ఇస్తారా? ఏదైనా గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఈ జేబులోంచి ఖర్చు పెట్టినా, ఆ జేబులోంచి ఖర్చు పెట్టినా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే ఖర్చు. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా మిగతా ఏ రాష్ట్రాలైనా, రాష్ట్రాలకు బాధ్యత లేదా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద? అసలు కార్నర్ చేయడం కాకపోతే నా క్వశ్చన్ విన్నారు. కార్నర్ చేయడం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కోల్పోయేటటువంటి పరిస్థితి. వ్యాట్ గనక తగ్గిస్తే ఇప్పటికే తమకు ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ పథకాలు, ఒక్క నిమిషం, ఎక్కువ పథకాలు మేమే రన్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే, ఆ పథకాలు మాకు ఆదాయం తగ్గుతుంది. అఫ్ కోర్స్ మీరు సమర్థించవచ్చు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మేము తగ్గిస్తున్నాం కదా వ్యాట్ అని చెప్పేసి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపు ద్వారా పోయినటువంటి ఆదాయాన్ని మీరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వేరే రూపంలో భర్తీ చేస్తారు. విపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అలా భర్తీ చేస్తారా? అలా ఆర్థిక సహాయం వారికి అందిస్తారా? అందించారు కదా, అదే వారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్స్ డెవలప్ అవుతున్నాయి, అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. ఈ రాష్ట్రంలో అనేక హైవేలు వస్తున్నాయి. ఒక్క హైవేల మీద 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వేసిన హైవే తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదా? అది ఏ డబ్బులతో వేస్తారు? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద వేసిన ట్యాక్స్ తోనే కదా. మరి రేవంత్ రెడ్డి గారు వసూలు చేసే 30 రూపాయల నుంచి ఆయన ఎన్ని హైవేలు వేసిండో చెప్పాలి కూడా. అది కూడా చెప్పాలి కదా. వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఎన్ని రోడ్లు వేసిండు, ఎన్ని బస్ స్టాండ్లు కట్టించిండు, ఎన్ని హాస్పిటల్ కట్టించిండు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఒక ఇటుక కూడా ఆయన తయారు చేయలేదు కదా. ఇప్పటివరకు ఒక గోడ కూడా పెట్టలేదు కదా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అనే ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్స్ మీకు కళ్ళ ముందు కనబడుతున్నది. రోడ్లు కనబడుతున్నాయి, హైవేలు కనబడుతున్నాయి, ఎయిర్పోర్ట్లు కనబడుతున్నాయి, రైల్వే. దానికి మానవతారాయ్ గారు లేరు కాబట్టి ఆయన వెర్షన్ నేను చెప్తాను. ఆయన లేరు కాబట్టి నేను చెప్తాను. మీరు చెప్పండి. ఒక నిమిషం. రాష్ట్ర ప్రభుత్వంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము రైతు రుణమాఫీ చేసాం. మాకు వస్తున్నటువంటి వ్యాట్ని కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, మేము రైతు రుణమాఫీ చేస్తాం. మీరు ఎవరికి రుణమాఫీ చేశారు? ఎవరు రుణాలు, బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు కేంద్ర ప్రభుత్వం ఎవరికి మాఫీ చేసింది? ఈ తరహా క్వశ్చన్ కూడా కాంగ్రెస్ నాయకులు అడుగుతారు కదా. అప్పుడు అడగండి సార్, ఇప్పుడు అడుగుతానే చెప్పడానికి రెడీ ఉన్నా కదా. ఇప్పుడు 42% కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్సుల నుంచి 42% రాష్ట్రాలకే వస్తున్నది కదా. ఈ 42%తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము తన సొంత ఖజానా కోసము లిక్కర్ పైన, అట్లాగే పెట్రోల్ పైన వ్యాట్ వేస్తున్నది. ఇప్పుడు మనము ఇంకా లోతుగా ఆర్థికపరమైన అంశాల గురించి నేను ఎంత లోతుగా అంటే అంత లోతుగా చర్చిస్తా. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ పెట్రోల్, డీజిల్ మీద వేసే ట్యాక్సుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు పెట్రోల్, డీజిల్ పైన 19.90 రూపాయలు కేంద్రం వేస్తే దాదాపు 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నది. ఈ 19.90 రూపాయలకు మనకు రోడ్లు, హైవేలు, ఎయిర్పోర్ట్లు కనబడుతున్నాయి. ఈ 30 రూపాయలకు ఏం కనబడుతున్నాయో అడుగుతున్నాం మనము. రెండో ప్రశ్న ఏంది? నిజంగా మానవతారాయ్ గారికి లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి యూపీఏ హయాంలో 122% పెంచిన పెద్ద మనుషులు మరి ఇక్కడికి వచ్చేసరికి మరి ఎందుకు మీరు 30% పెంచుతానే 30% పెంచుతారా 30% పెంచుతారా అని గగ్గోలు పెడుతున్నారు? 122% పెద్దగానా 30% పెద్దగానా? మూడో ప్రశ్న నేను ఒకటే పాయింట్ చేసి కంక్లూడ్ చేస్తాను. భారతదేశం కానీ ఏ అభివృద్ధి చెందిన దేశం కానీ ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దాదాపు 90% ఆయిల్ ఇంపోర్ట్ చేస్తాము. అందరికీ తెలిసిన విషయమే. మన దేశంలో ఆయిల్ ప్రొడ్యూస్ కాదు, ఎందుకంటే మనకు లేవు బావులు. కానీ మనం ఏం చేశాం? గత 12 సంవత్సరాలుగా
మోడీ గారి ముందు చూపు వలన ఎనర్జీ సెక్యూరిటీలో ఇవాళ పవర్ సెక్యూరిటీలో అంటే పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో దాదాపు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సోలార్ లాంటి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ 29% ఇన్స్టాల్డ్ కెపాసిటీ 150 గిగావాట్ల ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ యూపీఏ హయాంలో కేవలం 3 గిగావాట్లు ఉండేది, ఇది 150 గిగావాట్లు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? పిఎం సూర్యఘర్ యోజన కావచ్చు, పిఎం కుసుమ్ స్కీమ్ కావచ్చు, ఇవన్నిటితోనే ప్రతి ఇంటి పైన మీరు సోలార్ పవర్, ఎందుకంటే సోలార్ ఈస్ కమింగ్ ఫర్ ఫ్రీ. నరేంద్ర మోడీ గారికైనా ఫ్రీయే, మీకైనా ఫ్రీయే, నాకైనా ఫ్రీయే. సో సోలార్ ను ఉపయోగించుకోండి అని సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అది ముందు చూపు అంటే. ముందు చూపు అంటే 2026లో ఈ రోజు సంక్షోభం గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ 2014లోనే నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి మనము సోలార్ పైన విపరీతమైన ఫోకస్ చేయాలి. ఈరోజు సోలార్ 150 గిగావాట్లు ఉట్టిగానే అయిందా అండి? ఆ తర్వాత హైడ్రో ఎనర్జీ మీద ఈరోజు మైక్రో హైడ్రో పవర్ ప్లాంట్లు పెడుతున్నాము. ఆ కోల్ యొక్క ప్రొడక్షన్ దాదాపు 600 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్న కోల్ ప్రొడక్షన్ ఈరోజు 1044 మిలియన్ మెట్రిక్ టన్స్ అయింది. ఉట్టిగానే అయిందా అదంతా? ఇప్పుడంటే సంక్షోభం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంక్షోభం గురించి ఎంతో ముందు చూపుంటేనే కోల్ ప్రొడక్షన్ పెంచాము, ఎంతో ముందు చూపుంటేనే సోలార్ మీద ఫోకస్ చేశాము, ఎంతో ముందు చూపుంటేనే ఈరోజు ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఎంతో ముందు చూపు ఉంది కాబట్టి వీళ్ళ బ్యాటరీస్ పైన, తర్వాత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వీటన్నిటికీ ఆన్సర్ చెప్పారు అమర్నాథ్ గారు. ఇందాక మానవతారాయ్ గారు మరో క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. అమెరికా ఎలా చెప్తే అలా తలూపుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఎలా చెప్తే అలా తలూపుతున్నారు అనేటటువంటి ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించినారు. ఇరాన్ నుంచి ఎందుకు మనం పెట్రోల్ దిగుమతులు తగ్గించుకున్నాం, పూర్తిగా 0% ఎందుకు చేసుకున్నాం? రష్యా నుంచి రీసెంట్ గానే మనం ఎందుకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి? ఎవరు చెప్తే తగ్గించుకున్నాం, ఎందువల్ల తగ్గించుకోవాల్సి వస్తుంది? జస్ట్ ఆన్సర్ అంతే. రష్యా నుంచి తగ్గించారని ఎవరు చెప్పారు? మనం ఒక్కసారి మీరు చూడండి, గూగుల్లో కొట్టి చూడండి ఏ మంత్ ఏ దేశాల నుంచి. ఇప్పుడు ఇది సోషల్ మీడియా. ఇరాన్ ఏమైంది? ఇరాన్ నుంచి ఎందుకు జీరో చేసుకున్నాం? సార్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా లేని జమానాలో ఇట్లాంటి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేటోళ్ళు కావచ్చు, కానీ ఈ రోజు మీరు జస్ట్ మ్యాప్ మై షిప్ అనే ఒక వెబ్సైట్ పెడితే యూ కెన్ సీ ఎవ్రీ షిప్ కమింగ్ టు ఇండియా. ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి? ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఒక బ్రేక్ వేశారు కాబట్టి అక్కడి నుంచి రావట్లేదు. ఇరానే చెప్తున్నది కదా మా నుంచి మీరు కొనడంలో వీఆర్ థ్యాంకింగ్ ఇండియా అని. ఈరోజు ఇరాన్ నుంచి సార్ ఎక్కడైతే మీకు సమస్య లేవో అక్కడి నుంచి మనం కొంటున్నాం. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న చమురు ధరలు విపరీతంగా పెంచేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఎప్పుడైనా లాభం ఇచ్చారా? లాభం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మాత్రం వెంటనే డేట్ కూడా చెప్పాను కదా మేడం, 2026 March 25th యూ కెన్ జస్ట్ చెక్. ఆన్ దిస్ డే ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయలు పెట్రోల్ పైన, 10 రూపాయలు డీజిల్ పైన తగ్గించింది భారత ప్రభుత్వము. మరి భారత ప్రభుత్వం తగ్గించింది అంటే మరి అది నిజం కాదు అంటే ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరు డేట్ కొట్టండి. వాక్యాన్ని తగ్గించింది, అనేక సార్లు తగ్గించుకుంటూ వస్తున్నది. ఆ సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వము ఫైనల్ కన్స్యూమర్ కు ఇవ్వాల్సిన వెసులుబాటు ఇస్తున్నది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, భారత ప్రభుత్వానికి ఎంతనైతే జవాబుదారీతనం ఉందో అంత జవాబుదారీతనము మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, 12.5 సంవత్సరాల నుంచి 2 పార్టీలు పరిపాలన చేసినాయి కదా. మరి 2 పార్టీలు ఒక పైసా కూడా తగ్గలేదు కదా వ్యాట్. ఒక పైసా, రూపాయి కూడా కాదు, ఒక్క పైసా తగ్గించినట్టు మీరు రుజువు చూపించండి. మరి ఒక పైసా కూడా తగ్గించని పార్టీ ఈరోజు 10 రూపాయలు తగ్గించిన పార్టీని, లేకుంటే క్రూడ్ ఆయిల్ ను ముందు జాగ్రత్తగా ఎనర్జీ సెక్యూరిటీని చూసిన పార్టీని ఎట్లా మాట్లాడతారండి? అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్, రైట్? పాపారావు గారు, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి కదా, వేటిని తగ్గించాలి. వేటిని తగ్గిస్తే కొంత ప్రజలకు ఉపశమనం ఇచ్చినట్టు ఉంటుంది. ఇది అమర్నాథ్ గారి వెర్షన్. ఏం చెప్తారు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తే మంచి సంతోషమే, కానీ 21 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళయే, బీజేపీయే. దేశంలో 21 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళవే. ఆ 22వది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటా. అంటే 22 రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళయి. ఆ 22 రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తగ్గించినాయి అదొక లెక్క. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాల మీద పడి ఇంత గోల్ చేస్తున్న మీరు, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ ఎంత పెంచింది? యూపీఏ ఉండగా ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ ఉందని గోల్ చేశాం. మీరు వచ్చిన తర్వాత ఇంకెంత పెరిగింది? ఉదాహరణ చెబుతున్నా, పెట్రోల్ ఎల్పీజీ బండ ధర యూపీఏ దిగిపోయే నాటికి, 2014లో యూపీఏ దిగిపోయే నాటికి సుమారుగా 450 రూపాయల పరిధిలో ఉంది.
ఇవాళ ఎంత ఉంది? 1000 రూపాయల పైన ఉంది. ఎంత పెంచారు? తర్వాత ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వాటిలో సరే తెలంగాణ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గతంలో పదే చేస్తున్న వాదన కానీ మనందరికీ తెలిసిన వాదన కానీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా వాళ్ళ వాదన ఏంటంటే తగ్గించండి వ్యాట్ అని వీళ్ళు మాట్లాడుతుంటే అసలు మేము పెంచింది ఎక్కడ, మేము తగ్గించడానికి అంతకు ముందే పెరిగి ఉంది, దాన్ని అలాగే అట్టి పెట్టారు వాళ్ళు, కొత్తగా పెంచలా. వాళ్ళు చెప్పేది అది. అంతకు ముందే పెరిగి ఉంది, తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందే ఒక స్థాయికి పెరిగింది అది వ్యాట్. దాన్ని అలా అట్టి పెట్టేశారు వాళ్ళు, పెంచలా. కొత్తగా చూడండి మీరు తెలుసుకుని వ్యాట్ పెరగలా వెళ్ళినాం. సో మేము పెంచలేదు కాబట్టి మేము తగ్గించేది ఏముంది వీళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే అయిన తర్వాత ఇక జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తేవడానికి మీకు అడ్డం ఏమొస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకుండానే వాళ్ళందరినీ బలవంతాన చేతుల మీద తిప్పి మరీ జిఎస్టీ అమల్లోకి తెచ్చారు 2017 జూలై 1 నుంచి. మరి పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకెళ్లగలరు? రాష్ట్ర ప్రభుత్వాల పేరు అడ్డం చెప్పి మీరు పెట్రోల్ డీజిల్ ని జిఎస్టీ పరిధిలోకి తీసుకెళ్తారా? అది పేరుకేమో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం అని చెబుతున్నారు. రెండోది, పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీలో మామూలుగా అయితే ఏ పన్ను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్ను డబ్బులలో రాష్ట్రాలకు కూడా వాటా వస్తుంది. కానీ ఇలా పెట్రోల్ డీజిల్ మీద దగ్గర నుంచి చాలా రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం ఈరోజు జిఎస్టీ పరిధిలోకి వచ్చేవి కూడా అన్నిట్లో కూడా సాధ్యమైనంత వరకు ఈ సెస్లు సర్ఛార్జీలు పెంచేసి మీరు చూడండి. ఇవాళ ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద ఎంత ఉందనేది, దానిలో నిజమైనటువంటి బేసిక్ గా ఎక్సైజ్ డ్యూటీ ఎంత, సెస్లు సర్ఛార్జీలు ఎంత చూడండి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సెస్లు సర్ఛార్జీల్లో వాటా రాదు, ఒట్టి ట్యాక్స్ లో మాత్రమే వాటా వస్తుంది. దాని మీద దానికి అదనంగా పడే సెస్లు సర్ఛార్జీల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు పైసా వాటా రాదు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ఉండిపోద్ది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని గడ్డి కొడతా ప్రతి ట్యాక్స్ లోనూ సెస్లు సర్ఛార్జీల వాటాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుకూర్చుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది జిఎస్టీ వచ్చిన తర్వాత. మరి ఏం చేస్తాయి? మీరు వ్యాట్ తగ్గించమంటే ఉన్న ఆకాశ ఆదాయం కూడా వదులుకుంటే వాటికి ఆదాయం ఏముంటుంది? వాటికి భిన్నమైనటువంటి ఎజెండా ఉంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటికి ఎజెండా ఉంది. తమిళనాడులో వాళ్ళు ఉండగా, లేకపోతే విజయ్ ఉండగా వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ సంక్షేమం, కేరళలో ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక ఎజెండా, కర్ణాటకలో ప్రభుత్వానికి ఒక ఎజెండా, తమిళనాడు. కేంద్రానికి డబ్బులు ఎక్కడికి వస్తాయి? డబ్బులు ఎట్లా వస్తాయి పాపారావు గారు? కేంద్రానికి కూడా డబ్బులు కావాలి కదా, మరి వాళ్ళకి ఎక్కడ వస్తాయి? అంగారకగ్రహం నుంచి రాలిపడవు కదా. అంటున్నారు మీరు. కేంద్రానికి డబ్బులు రావాలని నేను రావద్దని అంటల్లా. కేంద్రానికే ఇప్పుడు మనం రాష్ట్రాలకు ఈ విధంగా వస్తే మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారని మీరు సానుభూతి చూపిస్తున్నారు కదా. మధ్యలో రావద్దంటారు, మీరు అందరికి మధ్యలో వస్తారు. మీరు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్ మిమ్మల్ని తెలియక. చాలు కదా, అడిగారు కదా, నేను చెప్పండి. ప్రశ్న అయిపోయింది. మీరు కేంద్రానికి డబ్బులు రావాలి కదా అంటున్నారు, కానీ రాష్ట్రాలకు వచ్చే డబ్బుల్ని రాకుండా చేయొద్దు అంటున్నాను నేను. అది చెబుతుంది. మీరు డబ్బు ఇంత ముందు ఎప్పుడు రాలేదా కేంద్ర ప్రభుత్వాలకి? 80 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఏ డబ్బులు లేకుండానే పనిచేస్తుందా? కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరల్ హక్కుల్ని, ఆదాయం ఫెడరల్ హక్కుగా వాటికి కూడా ఒక ఆదాయం తెచ్చుకుని వాటి సొంత ఎజెండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ అమలు జరుపుకునే హక్కు ఉంది. కానీ మీరు అసలుకి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని మొత్తాన్ని కొల్లగొడతా. జిఎస్టీ వచ్చిన తర్వాతే కేంద్రీకృతం అయింది చాలా వరకు ఆదాయం. ఈ సెస్లు సర్ఛార్జీల పేరుతో చాలా ఆదాయాన్ని మీరు నొల్లుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్త ఆదాయ వనరుల్ని మీరు కొల్లగొట్టి, ఉదాహరణ చెబితే ఈ మధ్య చూడండి, కొత్తగా తెచ్చిన జీరామ్జీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఆ పథకంలో, ఇప్పుడు ఎంత దాని వాటా? రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచారు, 40% పెంచారు. అంతకుముందు 10% రాష్ట్ర ప్రభుత్వం కట్టేది జీరామ్జీ ఎన్ఆర్జీఎస్ పథకం కింద. ఇప్పుడు కొత్త పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచి కేంద్ర ప్రభుత్వం వాటా తగ్గించుకున్నారు. అంటే మీ ఖర్చులు తగ్గించుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ భారం వేశారు. మీ ఆదాయమేమో మీరు నొల్లుకుంటున్నారు, భారాలేమో రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఇదే వద్దంటారు. మీరు మామూలుగా ఆదాయం ఉంటుంది కేంద్రానికి, వచ్చే ఆదాయం 70 ఏళ్ళ ఆదాయం లేదా? మీరు రాకముందు కేంద్రం ఏం చేయలేదా? మీలాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పిండేసుకొని మొత్తం మీరే తీసుకొని ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద తోసే ధోరణి తప్పు అంటారా నేను? ఇప్పుడు ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి సార్. ఇందాక వారు అసలు పెంచలేదు టీఆర్ఎస్ అని చెప్తున్నారు. 2015వ సంవత్సరం ఒకసారి మీరు యాడ్ చేసుకోండి, డిసెంబర్ 2015 వ్యాట్ 35% చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు దానిపైన కేసీఆర్ పైన కూడా విమర్శలు వచ్చినాయి. కేసీఆర్ గారు దీన్ని ఇంక్రీజ్ చేశారు. ఇంతకు ముందు 30 27 ఉండే దాన్ని
35% చేశారు. అంటే మొత్తం భారతదేశంలో హైయెస్ట్ ఉన్న తెలంగాణలో, రైట్? మరి గుజరాత్లో 13.5%తో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, యూపీలో 19%తో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఢిల్లీలో 19%తో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, రాజస్థాన్లో 27%తో ఎట్లా చేస్తున్నారు? మరి ఈ రాష్ట్రాలు భారతదేశంలోనే ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలు వేరే గ్రహం మీదనో ఇంకొక చోటనో లేవు కదా. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రము 19% వ్యాట్ వేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న ఇంకొక రాష్ట్రము 35% వేస్తూ అది కూడా బరాబర్ వేస్తాము, కేంద్రమే తగ్గియాలి అని ఇంకా ఛాలెంజ్ చేయడము ఎంతవరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే పరిస్థితి కొంతవరకు అదే మేడం. ఇప్పుడు ఎందుకంటే ఆయా రాష్ట్రాలకి కేంద్రంలో వడ్డించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వడ్డించే వాళ్ళు మన వాళ్ళు కాబట్టి, వీటిలో తగ్గిన వ్యాట్ రూపంలో తగ్గిన మిగిలిన రూపాల్లో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి. నేనేమంటున్నానంటే యూ కెనాట్ ఓవర్ సింప్లిఫై థింగ్స్. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రజలు కట్టే పనులతో కాకుండా ఇంకేమైనా లంకెల్ బిందెలో లేకుండే వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది ఏ ప్రభుత్వానికి? రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం, లెట్ us be very practical. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలు కట్టే పన్నులు కాకుండా ఇంకే విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి? వాళ్ళు ఏమైనా ప్రాఫిటబిలిటీ ఉంటుందా, లేకుంటే వాళ్ళు ఏమన్నా వేరే కన్సల్టెన్సీ చేస్తారా? ఎట్లా చేస్తారు చెప్పండి? సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ, రైట్? కేంద్రమైనా రాష్ట్రమైనా రెండు ప్రభుత్వాలు కూడా ప్రజలు కట్టే పన్నులతోనే. కాకపోతే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఈ పన్నులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏ విధమైన అభివృద్ధి పనులు చేస్తున్నారు అనేదే ఛాలెంజ్. అది ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఏం చేసిందో మనం అనేక స్కాములు చూసాము. కోల్ స్కామ్ దగ్గర నుంచి 2G స్కామ్ వరకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు రోడ్ల దగ్గర నుంచి, హైవేల దగ్గర నుంచి, ఎక్స్ప్రెస్ వేల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్తున్నాము. అది ప్రజలు నమ్ముతున్నారు, మళ్ళీ మాకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో నేనేమంటున్నానంటే ఇక్కడ రెండే ప్రశ్నలు మేడం. ఒకటి, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి చాలా క్లియర్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేసి జేబులు నింపుకునేది, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు వసూలు చేసి క్లియర్గా కనబడే అభివృద్ధి కనబడుతున్నది. రెండో ప్రశ్న ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీ కాదా? పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పైన కేంద్ర ప్రభుత్వం ఎంత జవాబుదారియో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బరాబర్ అంతకన్నా ఇంకా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు వసూలు చేసే డబ్బు ఇంకెక్కువ. గుజరాత్ లో యూ కెన్ సీ, గుజరాత్ వాళ్ళకు ఇంకా మన రాష్ట్రం లాగా లిక్కర్ పైన కూడా వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఎందుకంటే దే ఆర్ ద డ్రై స్టేట్. బీహార్ లో దే ఆర్ ద డ్రై స్టేట్. బీహార్ లో కూడా 29% వ్యాట్ ఉండగా తెలంగాణలో 35% వ్యాట్ వేస్తాం. మహారాష్ట్ర మేడం, మహారాష్ట్ర పక్కకే ఉంటుంది. కరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి కార్లోనో బస్సులోనో బయలుదేరి నేషనల్ హైవే మీద వెళ్తూ ఉంటే NH-44 ఆదిలాబాద్ దాటంగానే ₹5.26 తగ్గిపోతుంది. మరి అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు రాష్ట్రాలు మీరు ఇష్టం అన్నట్టు చేస్తారా? కనీసం తగ్గించరా? మీరు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఏదైతే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో తక్కువ ఎందుకు చేస్తున్నారు? యూపీ గవర్నమెంట్ 5% తగ్గించింది 2 years బ్యాక్. ఎందుకు తగ్గించింది? ప్రజల బాగు కోసం తగ్గించింది. మరి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు కాదా? నేను లాస్ట్ ఒకటే, గివ్ మీ జస్ట్ 10 seconds టు కంక్లూడ్ మై పాయింట్. అసలు ఈ దేశంలో రాష్ట్రమైన కేంద్రమైన ఏదైనా ఒక ఇట్లాంటి అంటే అంతర్జాతీయ మన కంట్రోల్లో లేని ఒక విపత్తులు జరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈక్వల్ గా అకౌంటబిలిటీ ఉండాలి. ఇది మేము కోరుకుంటున్నాం. మరి ధరలు ఇంకా పెరుగుతాయని చర్చ జరుగుతోంది, ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయా? అంటే అంతర్జాతీయ విషయాలు కదా మేడం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇంకా $150, $250 అయిందనుకోండి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఎవరు కాదనే ప్రజలపై భారం పడుతుంది అంటే మనం జ్యోతిషం చెప్పలేం కదా. అందుగురించే నరేంద్ర మోడీ గారు ఒక తండ్రిలాగా మీరు కొంచెం ఖర్చులు తగ్గించుకోండి, కొంచెం గోల్డ్ పర్చేజ్ చేయకండి, ఆయిల్ అంటే కార్ పూలింగ్ చేయండి అంటే చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మన సింపుల్ మేడం, ఇప్పుడు మనము ఎవరైతే ఒక కామన్ మ్యాన్ సొసైటీలో ఏ విధంగా ఆలోచిస్తాడో మోడీ గారు కూడా ఎగ్జాక్ట్లీ అదే విధంగా. నేను మానవతరాయ్ గారి పాయింట్ ఒకటి మీకు గుర్తు చేస్తున్నా. ఇందాక ఆయన ప్రస్తావించారు, మేము అధికారంలో ఉన్నప్పుడు అది జవహర్లాల్ నెహ్రూ నుంచి కావచ్చు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక సంక్షోభం వస్తే సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం, ప్రజలకి కొంత ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం తప్పితే ఇలాంటి ఆయన క్వశ్చన్ నేను రిపీట్ చేస్తున్నా అంతే. ఇలాంటి ఉచిత సలహాలు మేము ఇవ్వలేదు ప్రజలకు సంబంధించి. మేము సంక్షోభాన్ని నివారించగలం కాబట్టి ఎదుర్కొన్నాం తప్పితే ఇలాంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం కాబట్టి సలహాలు ప్రజలకు ఇస్తుంది అనేది ఆయన ఇందాక ప్రస్తావించినటువంటి అంశం. 2013లో
ఇదే మన్మోహన్ సింగ్ గారు యూపీఏ గవర్నమెంట్ లో రాత్రి 9 నుంచి పొద్దున 9 వరకు పెట్రోల్ బంకులు బంద్ చేశారా లేదో ఒకసారి మీరు యాడ్ చేసుకోండి. మీరు 2013లో ఎక్కడ ఉన్నారో, ఏ ఊర్లో ఉన్నారో ఒకసారి యాడ్ చేసుకోండి. ఆ ఊర్లో హైదరాబాద్ లో నేను 3 కిలోమీటర్ల లైన్లు చూశాను పెట్రోల్ బంకుల ముందర. మరి అప్పుడు ఏ సంక్షోభం వచ్చిందండి 2013లో? కేవలం పెట్రోల్ బాండ్లు మీరు రిలీజ్ చేయలేదా? ఆ ఫ్యూచర్ అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వచ్చే భవిష్యత్తు తరాల మీద కూడా మీరు అప్పులు చేశారు కదా. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు అన్న పాయింట్లో చెప్పుకోవడానికి మీరు అనేక వీడియోలు వచ్చినాయి కదా ఈ మధ్య కాలంలో. లాస్ట్ 3-4 డేస్గా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా మీరు గోల్డ్ కొనకండి అని చెప్తున్నారు. ఆ వీడియోస్ వచ్చినాయి. అవేం ఫేక్ వీడియోస్ కాదు కదా. వారు చెప్పారు. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా చెప్పాల్సిందే. ఏ ప్రభుత్వమైనా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఇది పార్టిసిపేటరీ డెమోక్రసీ. సో ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, ప్రజలను భాగస్వాములను చేయడము, ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఆర్థిక పరమైన వనరులను సేవ్ చేసే విధంగా ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళను మోటివేట్ చేయడము, అది ప్రభుత్వంగా ఒక బృహత్తర బాధ్యత. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా బీజేపీ ప్రభుత్వం చేసినా దాన్ని పాజిటివ్గా ఆలోచించాలి. అంతేగాని మేము చేయట్లేదు ఇంకోళ్ళు చేయొద్దు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి ఎడ్యుకేట్ చేయట్లేదు, ప్రజలకు అసలు ఏం చెప్పట్లేదు. ఆయన చెప్తలేడా నన్ను కోసిన పైసలు రావు, నన్ను పోతే అదేంది చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని లెక్క చూస్తున్నారు, అవన్నీ ప్రజలకు చెప్తున్నాడు కదా, అప్పులు వాళ్ళు చేసిర్రు అని. అవన్నీ చెప్పడం అట్లా చెప్పట్లేదు కదా. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం ఒక తండ్రిలాగా చక్కగా వివరిస్తున్నారు. ఓకే గోల్డ్ కొనకండి, మీకు అక్కర్లేదు కాబట్టి, అర్జెంట్ ఏం లేదు, అర్జెంట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. 10 తులాలు కొనాల్సిన చోట 2 తులాలు కొనండి. ఏమైతుంది? ఇప్పుడు మీరు ఆల్రెడీ 1,50,000 దాటిపోయింది, పీక్ అవుట్ అయిపోతున్నది గోల్డ్. మంచిగా చెప్పేది. పాపారావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు ప్రభుత్వం పొదుపు చర్యలు చెప్పింది, ఒక సంక్షోభం ఉందనేది అడ్మిషన్, అది మనం కూడా అర్థమైంది. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మధ్యాసియా సంక్షోభం వల్ల, ఆ యుద్ధం వల్ల కానీ ఇది జరుగుతుంది అనేది మామూలుగా మనకు పైకి చెప్తున్న మాట కనపడుతుంది. కానీ నేను అనేది ఒకటి స్పష్టంగా, దానికి ముందే చాలా సంక్షోభ సూచికలు భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. అవన్నీ మధ్యాసియా సంక్షోభం లేకపోతే యుద్ధం వల్ల బయటపడ్డాయి. ఆ కారణం వల్ల ఈ బయటపడ్డాయి తప్పితే దాని వల్లనే మనకి సమస్యలు వచ్చినాయి అనేది కాదు. 10-12 సంవత్సరాల పాటు, అంతకుముందు కాంగ్రెస్ కూడా ఆ మాటకు వస్తే ఎకానమీని మిస్మేనేజ్ చేయటం వల్ల, ఈ సంస్కరణలు అనే వాటి పేరుతో చేస్తా వస్తున్నటువంటి అనేక విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని బలహీనంగా ఉంది. దానికి ఒకటే తార్కాణం, నేనేం భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పడానికి పూర్తిగా గాల్లో చెప్పటంలా, ఒకటే తార్కాణం. ప్రపంచంలో రూపాయి అనేది, ఈ రోజు రూపాయి పత్రం అనేది వరస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అన్ని కరెన్సీల కంటే దారుణంగా డాలర్ తో పోలిస్తే పత్రం అవుతున్న కరెన్సీగా రూపాయి ఎందుకుంది? అన్ని కరెన్సీల కంటే, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మిస్మేనేజ్ చేశారు భారత ఆర్థిక వ్యవస్థను. వీళ్ళు చాలా శక్తివంతంగా ఉండాల్సిన, సమస్త వనరులు ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని వీళ్ళు మిస్మేనేజ్ చేయటం వల్ల ఈ రోజు ఈ సమస్యలు వస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం అనేది బెలూన్ కి గుచ్చుకున్నటువంటి ఒక పిన్ను లాంటిది. అంతకు ముందే ఆ బెలూన్ లో ఉన్నటువంటి సమస్యలు బెలూన్ లో ఉన్నాయి. ఈ పిన్ను గుచ్చుకున్నప్పుడు అది బద్దలైంది. అంతేగాని ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యలు కాదు. అనేక సంవత్సరాల మిస్మేనేజ్మెంట్ దీని వెనక ఉంది. ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు, అలాగే థ్యాంక్ యూ అమర్నాథ్ గారు మాతో పాటు డిఎన్ఏలో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా గనక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే బాధ్యత ఉంటుందని భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు అంటుంటే, కాదు ఖచ్చితంగా కూడా ఇది కేంద్రంలోని మోదీ సర్కార్ యొక్క వైఫల్యం వల్లే ఈ ధరల పెంపు జరుగుతుంది, ఇది ఇంతటితో ఆగదు అంటూ కూడా విపక్షాలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.